ఇక వైసీపీ తీరుపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోశాల నుంచి గోవిందుడి వరకు ఆధారాలు సృష్టించి తమపై అపచారాన్ని మోపుతున్నారు అని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి ఆగ్రహం వైసీపీకి అనుగ్రహం టీడీపీకి ఉంటుందని చెబుతున్నారైనా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చేశారు అని మండిపడుతున్నారు. టార్గెట్ తిరుమలతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు అంటున్న టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. భానుప్రకాష్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు సార్ జంగా కృష్ణమూర్తి ఇష్యూ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం సీఎం కూడా కలిసారు. ఆ అంశము గతంలో నేను చెప్పడం జరిగింది. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న కారణంగా అంశాన్ని నేను వ్యతిరేకించడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే ఆయన మాట్లాడుతూ కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. బోర్డుకు సభ్యుడికి సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం లేదు. అలంతా ఏం లేదు. మేము అందరం స్వామివారి భక్తులు. మా చైర్మన్ గారితో పాటు గౌరవ సభ్యులందరూ స్వామివారి క్షేత్ర పవిత్రత కోసం భక్తుల ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలో ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేదు. ఆయన ఏ స్థానానికి అప్లై చేస్తారు? ఎందుకు అంత వివాదం చెలరేగడానికి ఆయన రాజీనామాకి దారి తీయడానికి కారణం ఏమిటి? ఇలా గత 20 సంవత్సరాలుగా వారు బాలాజీ నగర్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ నెంబర్ 2కి వారు దరఖాస్తు చేసి దాని మీద ప్రయత్నం చేస్తున్నారు. కానీ నియమ నిబంధనలు వారు పెట్టినటువంటి దరఖాస్తుకు సూటు కాని కారణంగానే అది తిరస్కరించబడింది. అంటే మీరు చెప్తున్నారు టీటీడీ టార్గెట్గా నడుస్తుంది, వైసీపీ ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు అంతలాగా చేయాలి? రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వైసీపీ నాయకులు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము దమ్ము లేకుండా భగవంతుని అడ్డం పెట్టుకొని ఈరోజు అసత్య అబద్ధ ప్రచారాలతో గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం స్వామివారి పవిత్రత దిగజార్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పటికే సాక్ష్యాధారాలతో పాటు మొన్న మద్యం బాటలు పెట్టింది వైసీపీ. దాంట్లో వైసీపీ నాయకులు ఉన్నారు, వైసీపీ సాక్షి ఫోటోగ్రాఫర్ ఉన్నారు. ఇది నిదర్శనం. టార్గెట్ తిరుమలగా వాళ్ళు పనిచేస్తున్న దానికి నిదర్శనం. కాబట్టి ఆ ఆధారాలు వాళ్ళే సృష్టించి ఆధారాలతో మా ప్రభుత్వాన్ని టీటీడీని ప్రతిష్ఠిత దిగజార్చాలని చూస్తున్నారు. అది మంచిది కాదు. అంటే భూమన పదే చెప్తున్నారు, అన్ని ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ఏం ఆధారాలు ఉన్నాయండి? భూమన అవినీతికి క్యార్ ఆఫ్ అడ్రస్గా భూమన కరుణాకర్ రెడ్డి అని చెప్పి తిరుపతి ప్రజలందరూ చెప్తున్నారు. ఈరోజు అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా భూమన కరుణాకర్ రెడ్డి మిగిలిపోయాడు. అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా నోరు తెరిస్తే అబద్ధాలు. ఏమి ఆధారాలు లేకుండా మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, నిల్చుకొని పైకి ఉమ్మితే అది మీ మీదే పడుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మీ మాటలు ఎవరు ప్రజలు కానీ భక్తులు కానీ నమ్మే ప్రసక్తే లేదు. దేశద్రోహం ఎంత అపచారమో స్వామి ద్రోహం కూడా అంతే అపచారం. తెలుసుకొని మీరు వ్యవహరించండి అని చెప్పి వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అంటే ఈ మధ్య టీటీడీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, బోర్డు తీసుకున్న నిర్ణయాలు కొద్దిగా వివాదాస్పదంగా మారుతున్నాయి. అంటే ఎందుకు సార్ అంతలా? ఏం వివాదాస్పద నిర్ణయాలు మేమేమి తీసుకోవట్లేదు. స్వామివారి ప్రతిష్టత పెంపొందించే దిశగా మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ మా గౌరవ సభ్యులు అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటున్నాం. ఖచ్చితంగా అలాంటి విషయాలు మా బోర్డులో చర్చకు కూడా వచ్చే అవకాశం లేదు. అందరం కలిసి సమిష్టి నిర్ణయంతో ముందుకు పోతున్నాం. అంటే తాజాగా అలిపిరి శిల్ప శిక్షణ తొలగిస్తున్నారని తెలుస్తుంది. దాని ఎందుకు కారణం? తొలగించాలని చెప్పి లేదు. దాని మీద ఒకసారి అక్కడ అలిపిరి జూ పార్క్ రోడ్లో నుండి సైట్ని ఎక్కడైనా మార్చితే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన వచ్చిందే తప్ప దాన్ని ఇక్కడ పూర్తిగా దాన్ని మార్చాలని కదా. దాని మీద ఇప్పటికే ఇంజనీరింగ్ శాఖ అధికారులు దాని మీద స్టడీ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా భక్తులకు సౌకర్యం ఉంటుందో ఆ విధంగా మేము ముందుకు పోతాం. పరకామణి ఇష్యూకి సంబంధించి ఆల్రెడీ హైకోర్టులో ఒక కేసు నడుస్తుంది. ఏం చెప్తారు సార్? పరకామణి అంశం పరాకాష్ఠకు చేరుకుంది. పరకామణిలో పంపకదారులు, వాటాదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు అందరూ రాబో రోజుల్లో చట్ట పరిధిలో చట్టరీత్యా జైలుకి పోయే రోజులు దగ్గరలోనే ఉంది. అంటే భక్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అంటే టీటీడీ ఎటువంటి అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది అన్నట్టుగా ఒకటి తెలుస్తుంది. భక్తులకి సౌకర్యాలు పెంపొందించేలాగా దానిలో ఎటువంటి ఏముండబోతుంది? ఇప్పటికే భక్తుల అవసరాల దృష్ట్యా భక్తులకు ఏం కావాలో అవి చేసేదని మేము సిద్ధంగా ఉన్నాం. అందుకని అలిపిరిలో బేస్ క్యాంప్ తిరుమలలో వచ్చినట్టు భక్తులందరికీ వసతి సౌకర్యాలు కల్పించే అవకాశం లేదు కాబట్టి దాదాపు 20 ఎకరాల్లో మేము ఒక బేస్ క్యాంప్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలలో దాదాపు రోజుకి 2,40,000 మంది భక్తులకి మేము అన్నప్రసాదం కానీ అల్పాహారం కానీ పాలు అవన్నీ ఖచ్చితంగా సరఫరా అయ్యే దిశగా మేము చూస్తున్నాం. మొన్ననే టీటీడీ విద్యా సంస్థలో 500 సీట్లు మహిళలకి, అమ్మాయిలకి పెంచడం జరిగింది. క్లాస్ రూమ్లన్నీ డిజిటలైజ్ చేయడం జరిగింది. టీటీడీ అనుసంధానంగా ఉంటే ప్రాజెక్టులు అన్నింటిలో అదనపు నిధులు ఇచ్చి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి, గత ధర్మకర్తల మండలి నిర్లక్ష్యం చేసినటువంటి అన్ని యూనిట్ని పరిశీలిస్తూ అన్నింటినీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతుంది. ఇది టీటీడీ టార్గెట్గా కూడా వైసీపీ ఆరోపణలు చేస్తుంది అంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి అయితే చెప్తున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కూడా టీటీడీ ఉండబోతుంది, బోర్డు అనేక నిర్ణయాలు తీసుకోబోతుంది అంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇప్పుడు హోసన్నతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.